సంధ్యవేళ మాఘ పున్నమి వెన్నెలలోనా బంగారు కోవెల వీడి ఏడు కొండలు దిగి స్వామి మన కోసం వస్తున్నాడు, దర్శనం ఇవ్వగా వస్తున్నాడు. భక్తులు భక్తితో పిలవగా వస్తున్నాడు, దర్శనం ఇవ్వగా వస్తున్నాడు. పరుగు పరుగున వస్తున్నాడు మన శ్రీ వెంకటేశుడు, తిరుమలేశుడు, తిరుమల తిరుపతి స్థిర నివాసుడు, మన శ్రీనివాసుడు. భక్తుడు పోతాజికి దర్శనం ఇవ్వగా వచ్చిన స్వామి ప్రతి ఏటా మాఘ పున్నమి నాడు ఇక్కడ భక్తుల దర్శనమివ్వగా వస్తున్నాడు, భక్తులు భక్తితో పిలవగా వస్తున్నాడు. పరుగు పరుగున వస్తున్నాడు, భక్తుల మదిలో స్థిర నివాసుడు మా తిరుమలేశుడు. బయలేలి వస్తున్నాడు శ్రీ శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశుడు మన పల్లెకు వస్తున్నాడు. భక్తుల గోవిందా నామాలతో స్వామికి స్వాగతమిస్తున్నారు. స్వామిని పల్లకిలో తెస్తున్నారు, మంగళహారతులు ఇస్తున్నారు. మన గంగపురి గంగమ్మ తల్లి స్వామి పాదాలు కడగంగా పరవాళ్ళు తొక్కుతున్నది, గంగమ్మ పరవశించిపోతున్నది. వేద పండితుల వేద మంత్రాల నడుమ భక్తులు భక్తితో గోవింద నామాలతో రథమును ఎక్కించిరి. స్వామికి బంగారు వాహనములు సూర్యచంద్ర, చిన్న శేష పెద్ద శేష అనుమత గజ అశ్వ కలప వృక్ష వాహనములెన్నో ఉండగా స్వామికి భక్తులు భక్తితో చేసిన కలపరథంపై ఊరెగ వచ్చెనురా, భక్తుల బ్రోవగా వచ్చెనురా. భక్తులు గోవింద నామాలతో రమమునులాగగా స్వామి పరవశించిపోయెనురా. మన భక్త బాంధవుడు పున్నమి వెన్నెల కాంతుల నడుమ ఊరేగుతున్న స్వామిని చూడ కన్నులా పండగోలే ఉన్నదిరా, భక్త జన జాతరోలే ఉన్నదిరా. సాయంకాల సంధ్య వేళ మాఘ పున్నమి వెన్నెలలో మన కోసం వచ్చేనురా, భక్తుల బ్రోవగా వచ్చెనురా. బంగారు కోవెల వీడి స్వామి భక్తుల కోసం ప్రతి ఏట వస్తున్నాడు. ఏడు కొండలన్నీ దిగి వస్తున్నాడు. అలివేలు మంగనాథుడు, శ్రీ శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశుడు. జై బోలో శ్రీ గంగాపురి వెంకటేశ్వర స్వామికి జై. జై బోలో భక్త
की जय